గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు జస్ట్ గన్నవరం రీచ్ అయ్యామండి ఎయిర్పోర్ట్కి దుబాయ్ వెళ్ళడానికి. ఇప్పుడు హైదరాబాద్ మీదుగా ముంబై నుంచి దుబాయ్ అయితే వెళ్తున్నాం. దీనికి అంటే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మంత్ ఆఫర్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆగస్ట్ మంత్ అనేది ఫ్రీడమ్ మంత్గా మనందరికీ తెలుసు. దీనిలో మన కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుని మనందరం కూడా ఈ మంత్ మంచి బిజినెస్ని చేసి మీ యొక్క పిన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ని రీచ్ అయ్యి మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఐఎంసీ ద్వారా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ ఇయర్ అయితే కనుక ఫారెన్ ట్రిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాఠ్మండు అండ్ మలేషియా కూడా ఇవ్వడం జరిగింది, అండ్ లండన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ప్లాన్ చేస్తే మీరు కష్టపడి చేసుకుంటే ఐఎంసీ ద్వారా అనేక రకాల బెనిఫిట్స్ని పొందొచ్చు. దాంట్లో ఒకటి ఫారెన్ ట్రిప్. మీరందరితోటి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే కనుక నేను మన టీం నుంచి వనిత మేడం గారు వెళ్తున్నాం. అలాగే మన అమలాపురం నుంచి లక్ష్మణరావు గారు, రాజమండ్రి నుంచి అయితే కనుక అనిల్ గారు, మేము నలుగురు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా నెక్స్ట్ మీటింగ్ అయితే కనుక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. 6 o'clockకి ఓపెన్ అంటే ఎయిర్పోర్ట్, అందువల్ల మేము బయట అయితే ఉండడం జరిగింది. ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యి ఇక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగా ప్లాన్ చేయండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దానితో పాటుగా మీరందరితోటి నేను దుబాయ్, కాఠ్మండు అండ్ మలేషియా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఎంసీ. ఇప్పుడు మన అమలాపురం నుంచి మన టీం నుంచి వనిత మేడం గారు మాట్లాడతారు. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్. 30 seconds స్పీడ్. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్నామండి మేము, విజయవాడ. చాలా హ్యాపీగా ఉందండి. మన ఎంసీ ఇంత ఆపర్చునిటీ మాకు అందరికి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇక్కడ ఓపెన్ చేయలేదు, మేము టికెట్స్ తీసుకుని మేము బయలుదేరుతామన్నమాట. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి బ్రాండ్ న్యూ చైర్మన్ స్టార్ అయినటువంటి అనిల్ గారి యొక్క హ్యాపీనెస్ని కూడా షేర్ చేస్తారు. వెల్కమ్ సార్ అనిల్ గారు. సార్ గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. మరి ఈరోజు మరి దుబాయ్ అచీవ్మెంట్లో మరి మేమందరం వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఎస్పెషల్లీ నేను వెళ్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి అసలు పాస్పోర్ట్ చేయించుకుంటానని ఎప్పుడూ నేను ఊహించలేదు. బట్ మరి అటువంటి నేను పాస్పోర్ట్ చేయించుకుని ఇది సెకండ్ ట్రిప్ అనమాట. అంటే బ్యాంకాక్ వెళ్ళాను, నెక్స్ట్ ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాను. మరి నాలాంటి వాడు కూడా మరి పాస్పోర్ట్ చేయించుకుని మరి ఇంటర్నేషనల్ ట్రిప్పులు మరి చేస్తున్నామంటే అదంతా కూడా గ్రేట్ అంతా కూడా ఐఎంసీగానే మరి తెలియజేస్తున్నాం. ఇటువంటి కంపెనీలో మనందరం పనిచేయడానికి మరి చాలా సంతోషించవలసినటువంటి విషయం. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మరి ఇక్కడ డిఫరెంట్ వే ఆఫ్ మరి బిజినెస్లోని జాబుల్లోని మరి వర్కుల్లో ఉన్నటువంటి మనం మరి ఇలాంటి ఎంజాయ్మెంట్ చేస్తున్నామంటే అది కంపెనీ యొక్క గొప్పతనం. మరి ఇటువంటి అవకాశం అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మీరు కూడా మరి ఉపయోగించుకుంటారని ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఉపయోగించుకుని మాకిలాగే మరి ఇంటర్నేషనల్ ట్రిప్పులు తీసుకుని లక్షలాది రూపాయలు సంపాదించుకుంటే అవకాశం మీకు ఉంది. ఆరోగ్యం తీసుకుంటూ ఆరోగ్యం ఇస్తూ ఆదాయాన్ని సంపాదించే ఒక సన్మార్గంలో ప్రయాణం చేస్తామని చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన మధ్యన మరొక గ్రేట్ పర్సన్ అయితే ఉన్నారు, యంగ్ డైనమిక్ లెజెండ్ అమలాపురం నుంచి లక్ష్మణరావు గారు. వెల్కమ్ సార్. మీ యొక్క హ్యాపీనెస్ని కూడా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ ఎంసీ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ లక్ష్మణరావు. నేనైతే నిజ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే విమానాన్ని చూడటానికి బయటకు వచ్చి అన్నం తింటున్నా సరే బయటకు వచ్చి చూసేటప్పటికి చెయ్యి అరిపోయేది. అంటే అంతవరకు చూసుకోండి. కానీ ఈ ఏఎంసీ నాలాంటి పేదవాడిని కూడా విమానం చూడటం కాదు, విమానం ఎక్కుతారని చెప్పి ఎక్కించి మరీ నిరూపించింది. బ్యాంకాంగ్, థాయిలాండ్ టూరు ఒకసారి వెళ్ళొచ్చామండి. మరి రెండోసారి ప్రపంచంలోనే అత్యంత మెగా సిటీ అయినటువంటి కంట్రీ అయినటువంటి దుబాయ్కి మరి తీసుకెళ్తుందంటే కంపెనీకి ఏ విధంగా ధన్యవాదాలు తెలియజేయాలి, ఇందులో ఉన్నటువంటి అసోసియేట్స్ ఎంత అదృష్టవంతులు అన్నది మాకు చాలా అవగాహన ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా మీరందరూ కూడా మాతోటి చాలామంది వరకు దుబాయ్ టూర్ లాంటి పెద్ద కంట్రీస్కి అచీవ్ అవుతారని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. ఫ్రెండ్స్ చూశారు కదండి, అందరి హ్యాపీనెస్ అన్నది నెక్స్ట్ ఇది మా ఒక్కరికే కాదు, మనందరికీ కాదు, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సాధ్యమేనండి. ఇప్పుడు చెప్పాలంటే సార్ చెప్పారు విమానానికి ఎక్కే పరిస్థితి అయితే లేదని మన
అనిల్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను కూడా. కానీ ఈరోజు లాస్ట్ ఇయర్ ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడం జరిగింది, ఈరోజు దుబాయ్ ట్రిప్ అచీవ్ అవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీటింగ్ మీ అందరితోటి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. నేను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అన్నీ మీరే కవర్ చేయండి. ఫోన్ ఫుల్, మెమరీ ఫుల్. 5 గంటలు ఓకే ఓకే. వీడియో 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 ఫ్లైట్లోకి ఎక్కుతున్నాం. మన విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ముంబై ఫ్లైట్లో మరో అప్డేట్ ఇద్దాం. ఓకే. Hi, ma'am. Hello. లైన్ వీడియో వచ్చేయండి. విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మళ్ళీ బస్కి వెళ్తాం. ఏసీ బస్. వచ్చినాయి